వికారాబాద్‌లో లవ్ స్టోరీ వల్ల అమ్మ, నాయనని చంపేసిన కూతురు మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చేసి నల్ల సురేఖ సంపేసింది. పోలీసులైతే అరెస్ట్ చేశారు. ఆమె ఒక చిన్న కూతురు. బీఎస్సీ చదువుతుంది. సంగారెడ్డిలో నర్సుగా పనిచేస్తుంది హాస్పిటల్‌లో. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లవర్ అయితే దొరికారు ఆమెకి. చాలా ఏళ్ళుగా లవ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లోనే. అయితే పేరెంట్స్‌కి అయితే చెప్పింది ఆమె. పేరెంట్స్‌కి చెప్తే అతను వేరే కులం వాడు. అయితే పేరెంట్స్ అయితే అంగీకరించలేదు. చాలాసార్లు చెప్పి చూసింది. పేరెంట్స్ అయితే అంగీకరించలేదు. ఇక పేషెంట్స్ వస్తారు కదా! పేషెంట్స్‌కి మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ బాటిల్స్ అయితే రాబరీ చేసింది. 3 బాటిల్‌నయితే తీసుకునేమని జరిగింది హాస్పిటల్ నుంచి. 4 బాటిల్లు తీసుకుంది. 24న వీక్ ఆఫ్ తీసుకుంది ఆమె. సంగారెడ్డి నుంచి మణిక్‌పేట్ వచ్చి అక్కడ పేరెంట్స్ ఇంట్లో అయితే ఉన్నది. పేరెంట్స్ ఇంట్లో ఉన్న తర్వాత మళ్ళీ చెప్పి చూసింది ఆమె పేరెంట్స్‌కి ఒప్పుకుంటారో లేరో అని. లాస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇచ్చినట్టు అనిపించి మళ్ళీ ఇంకొకసారి లవ్ స్టోరీ గురించి చెప్పింది. నేను అతన్ని పెళ్లి చేసుకుంటా ఒప్పుకోండ్రి అంటే ఆళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఇక ఏం చేసింది ఆళ్ళమ్మ తిన్న తర్వాత ఇది నొప్పిల ఇంజెక్షను ఏసుకో తగ్గిపోతుందని ఇక ఇంజెక్షన్ అయితే ఆళ్ళ అమ్మకి ఇచ్చింది. వెంటనే ఆ అమ్మ కూలిపోయింది. వెంటనే చనిపోయింది ఆమె స్పాట్‌లో. ఇంకొకటి ఆళ్ళ అమ్మ వచ్చాక వాళ్ళ నాన్న వచ్చాక బయట నుంచి వచ్చాక ఆళ్ళ నాన్నకి గూడా మోకాళ్ళ నొప్పి అని ఇంజెక్షన్ ఇచ్చింది. మోకాళ్ళ నొప్పికి బాగుంటది, తగ్గిపోతదని ఆళ్ళ నాన్నకి గూడా ఇచ్చింది. ఆళ్ళ నాన్న గూడా చనిపోయిండు. ఇక నాటకం అయితే ఆడాలి కదా! ఇద్దరిని చంపేసిన తర్వాత వాళ్ళ అన్నకైతే ఫోన్ చేసింది. వాళ్ళ అన్నకు ఫోన్ చేసి ఇట్లా అమ్మ, నాయన లేవట్లేదు, సులభకోల్పోయిండ్రు, నాకు భయమేస్తుందని నాటకం చేసింది. నాటకం చేసి అయితే ఆళ్ళ అన్నకైతే పిలిచింది. అట్లనే పోలీసోళ్ళకి పిలిచాక డౌట్ వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఆడ బ్లడ్ మార్క్స్ 2 ఇంజెక్షన్స్ అయితే దొరికాయి. ఇట్లా డౌట్ వచ్చాక ఈమెని నల్ల సురేఖని అరెస్ట్ చేసి ఆమెని పోలీస్ విధానంగా హెచ్చరిస్తే ఆమె అయితే నిజమైతే ఒప్పుకుంది. ఇలా జరుగుతుంది. అమ్మ, నాయనని చంపేస్తున్నారు. లవ్ స్టోరీ చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళని చంపేస్తున్నారు మీరు ఒక లవర్ కోసం. ఒప్పుకోకపోతే మీరు బయటికెళ్ళి బతకండి గానీ అట్లా చంపడం ఏంది? ఇది కరెక్ట్ కాదు కదా! నల్ల సురేఖని. నల్ల సురేఖకి శిక్షించాలని మీరు ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.